మీరు ముఖ్యమంత్రి అయ్యి 120 రోజులు కాలే. ముఖ్యమంత్రి కాగానే రెడ్ కార్పెట్ వేసి ఆదానిని పిలిచి 12,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చినారు ఆదానికి? మీ రాహుల్ గాంధీ గారు చెప్పినారు కదా ఆదాని జేబు దొంగ అని. మీ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చినాడు. మరి అదే ఆదాని పట్ల ఆదానికి మోడీ గారు దోచిపెట్టినని మీరిప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటోళ్ళు అదే ఆదానికి 12,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎట్లా ఇచ్చినారు? అంటే మీ ఇష్టమా? బీజేపీ మీద నిందలేయడానికి మాత్రం ఆదాని పేరు వాడతారు. అదే మీరు పనిచేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అదే ఆదానిని పిలుస్తారు. ఆదాని జేబు దొంగ అయితే, ఆదాని దోచుకునేవాడైతే మీరు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి 12,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు ఆదానికి ఎట్లా కట్ల పెట్టిండ్రు అని మేము అడుగుతున్నాం. కాబట్టి చేసే పనికి చెప్పే మాటలకు పొంతన లేకుండా మాట్లాడు బంద్ పెట్టాలి రేవంత్ రెడ్డి గారు అని మేము మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి కూడా, కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా? ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, మొదలు దేశం ముచ్చట మీకెందుకు కానీ తెలంగాణలో కవిత అరెస్ట్ అవసరమా కాదా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, స్ట్రైట్ అవే చెప్పాలా. ఒకటే సమాధానం, తెలంగాణలో కవిత అరెస్ట్ అవసరమా కాదా? కవిత లిక్కర్ స్కామ్ చేసిందా చెయ్యలేదా? కవిత లిక్కర్ స్కామ్లో నిందితురాలా కాదా? కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం అవసరమా అంటే ప్రభుత్వ రంగ సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి. నీకు ఎన్నికలు ఉన్నాయని అవి పనిచేయకుండా ఉంటాయా? అచ్చా, అందుకే మీరు బీఆర్ఎస్ పార్టీకి లాభం చేసేటందుకు కాళేశ్వరం స్కామ్కు సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదా? ఇవాళ ఏసీబీ ఎవరి హ్యాండ్ ఓవర్లు ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. మీరు ఏసీబీ కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం కేసులో ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు అని మేము అడుగుతున్నాం. ఎన్నికలున్నాయి, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేసేటందుకే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ఫైల్ను పక్కన పడేసిరా? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలే కాళేశ్వరం కేసుని అని చెప్పి లేఖలు రాసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే సిబిఐకి ముఖ్యమంత్రిగా లేఖ రాయాలా? ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయండి రాండి అని చెప్పి లేఖ రాయాలి. ఎందుకు రాస్తలేరు? అంటే ఎన్నికలు ఉన్నాయనే రాస్తలేరా మీరు? ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో లాలుచి పడ్డారా మీరు? దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల. ఫోన్ ట్యాపింగ్ మీద నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం మాత్రం మరెందుకు తీసుకున్నారు మీరు? ఎలక్షన్ల టైమే కదా. మరి ఎలక్షన్ల టైంలో ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ ఎందుకు నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? ఫోన్ ట్యాపింగ్ చేసి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులను, ఆఫీసర్లను, సెలబ్రిటీలను, సినిమా హీరో హీరోయిన్లను, వ్యాపారస్తులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీ అరాచకం చేస్తే దాన్ని కూడా ఒక్క రేవంత్ రెడ్డి ఇంటికాన్నే 25 మందిని పెట్టిండ్రు. ఒక్క రేవంత్ రెడ్డి చుట్టే 27 మందిని పెట్టిండ్రు. ఒక్క రేవంత్ రెడ్డి ఫోన్లే మొత్తం విన్నారు. ఒక్క రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తుండ్రు. దాన్ని కూడా మీ సెంట్రిక్ కిందనే చేసుకోవడానికి ఎందుకు వాడుకుంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ వల్ల మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ ఫోన్ ట్యాపింగ్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని, ఆయన కొడుకును, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులను వాళ్ళనెందుకు వాళ్ళ పేర్లు నమోదు చేసి పిలుస్తలేరు? వాళ్ళ పర్మిషన్ లేకుండా పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా? మరి ఎన్నికల లబ్ధి కోసమే మీరు ఇవన్నీ చేసిండ్రా రేవంత్ రెడ్డి గారు? వారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల. ఇంకొకటి మాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మందిర్ పనిచేస్తలేదని అవినీతి అంశాన్ని ఎత్తుకున్నారు అని అంటున్నారు. శభాష్, ఎస్, మేము అవినీతి అంశాన్ని ఎత్తుకున్నాం. చరిత్రలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అవినీతి అంశాన్ని ఎత్తుకునేది. కానీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవినీతి చేసే వాళ్ళ అంతు చూస్తామని చెప్పి ఇవాళ అవినీతి అంశాన్ని ఎత్తుకున్నాం.
అవినీతి చేసేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే, భారతదేశంలో ఎక్కడున్నా సరే, డెఫినెట్గా జీరో కరప్షన్ దిశగా దేశాన్ని నడిపించేటందుకు అవినీతి అంశాన్ని ఎప్పుడైనా కూడా ఎత్తుకుంటాం. అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు శిక్షించబడతారు. ఎన్నికల సమయం ఉన్నదని, ఇంకో సమయం ఉన్నదని, ఇంకో సమయం ఉన్నదని దొంగ స్కామ్లు, లంగ స్కామ్లు చేస్తే విడిచిపెడతారా? రామ మందిరం కట్టినాడు మీరే అంటిరి, రాజకీయం చేస్తున్నారంటిరి, ఇవాళ మళ్ళీ మీరే మాట్లాడబడితిరి. అవినీతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే మంచిదే కదా. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యూ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. కానీ ఇలా అవినీతి చేసే వాళ్ళల్లో మెజారిటీ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు కాబట్టి మీకు భయం అవుతుంది. నిజంగానే 370 ఆర్టికల్ అయిపోయింది. అది అయిపోయాక త్రిపుల్ తలాక్ అయిపోయింది. 370 ఆర్టికల్ పట్టుకున్నప్పుడు రాజకీయం అన్నారు, అదే డిమానిటైజేషన్ అప్పుడు రాజకీయం అన్నారు, త్రిపుల్ తలాక్ అప్పుడు రాజకీయం అన్నారు, రామ మందిరం కడితే రాజకీయం అన్నారు, ఇప్పుడు అవినీతి పట్టుకుంటే రాజకీయం అంటున్నారు. మీకు ఎందుకు భయం అవుతుందంటే ఈ అవినీతి అంశంలో కూడా రేపో మాపో ఓటుకు నోటు కేసు కూడా వస్తుంది కాబట్టి. ఓటుకు నోటు కేసు రేపో మాపో అవినీతి లెక్కల్లో అది కూడా లైన్లకు వస్తుంది. అది కూడా లైన్లకు వస్తుంది కాబట్టే భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారికి. ఇవన్నీ ఎందుకు మీకు? నేషనల్ ఇష్యూసు, నేషనల్ టీవీలు, నేషనల్ ఇంటర్వ్యూలు. మేమేం అడుగుతున్నామంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి బొచ్చడని హామీలు ఉన్నాయి. ఆ హామీలను పక్కదారి పట్టించి, ఆ హామీలను మర్చిపోయి, జనం నెత్తి మీద టోపీ పెట్టి, మీరు పండుగలు వచ్చినప్పుడు పెట్టుకునే టోపీలు అసొంటియే జనంకి మొత్తానికే పెట్టేసి ఇవాళ టీవీలల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటా, చూసుకుంటా టైం పాస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీల్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వడ్లన్నీ కళ్ళాలలోకి వచ్చినాయి. కొనుగోలు కేంద్రాల దగ్గరకు తీసుకుపోయి ఆడ కొనుగోలు కేంద్రాల కాడ పోసుకున్నారు. వాళ్ళందరికీ కింటన్కు 500 బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి మీరు. మొదలు గది చెప్పురి. మాకు భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయా, లేకపోతే 500 సీట్లు వస్తాయా, అది మేము చూసుకుంటాం, ప్రజలు చూసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ క్వింటన్ వడ్లకి ఎప్పుడు ఇస్తున్నారు? సమాధానం చెప్పాలా. రైతులకు 15,000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు? సమాధానం చెప్పాలా. వ్యవసాయ కూలీలకు 12,000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు? సమాధానం చెప్పాలా. 2 లక్షల రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నారు? సమాధానం చెప్పాలా. ఆడపిల్లలకు పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తున్నారు? సమాధానం చెప్పాలా. మహిళలకు 2,500 వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు, ఎప్పుడు వేస్తున్నారు? సమాధానం చెప్పాలి. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ పైసలు ప్రతి మహిళకి వేస్తామని చెప్పినారు ఎన్నికల సమయంలో, ఎప్పుడు వేస్తున్నారు? సమాధానం చెప్పాలా. మీరు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పినారు, ఎన్ని స్కూళ్లకు శంకుస్థాపన చేసిండ్రు? సమాధానం చెప్పాలా. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం యువతకు చేస్తామన్నారు, ఎప్పుడు చేస్తారు? ఎంతమందికి చేసిండ్రు? సమాధానం చెప్పాలా. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, ఎప్పుడు ఇస్తారు? సమాధానం చెప్పాలా. ప్రతి ప్రభుత్వ ఖాళీని కూడా పూర్తి చేస్తాము, మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినారు, ఎప్పుడు చేస్తారో సమాధానం చెప్పాలి. గృహజ్యోతి పథకం కింద ఇండ్లు ఎప్పుడు కట్టిస్తారో సమాధానం చెప్పాలా. ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండ్రు, దాంట్లో మీరు ఏం కండిషన్స్ పెట్టలే ఎలక్షన్స్ అప్పుడు. అట్లనే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. ఇండ్లు లేని వాళ్లకు ఇంటి స్థలం ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇస్తామన్నారు, అవి ఎప్పటి నుంచి ఇస్తారో సమాధానం చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అది ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. గిన్ని కాదు, ఇంకా వీటితో పాటు మొత్తం 60 ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు. ఈ ఎన్నికల హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పి మీరు ఇవే